దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని బాధితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. న్యాయం చేయాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగి విరక్తి చెందారు భార్యాభర్తలు. బెదిరింపులు, భౌతిక దాడులు ఎదుర్కొని న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. బాధితుల కష్టాన్ని ప్రజలకు తెలిపినందుకు సాక్షి కార్యాలయంపై చింతమనేని అనుచరులు దాడి చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నుంచి తమకు న్యాయం కావాలంటూ టీడీపీ కార్యాలయంలో 2 రోజుల క్రితం బాబురావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే ఆ ఎమ్మెల్యే పూర్తిగా తమ సంబంధించిన స్థలంలో గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. దీని మీద న్యాయం చేయండి అంటూ వాళ్ళు పార్టీ ఆఫీస్ చుట్టూ తిరిగారు, అధికారుల చుట్టూ తిరిగారు, కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ ఎక్కడ న్యాయం జరగలేదు. చివరికి ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు బాబురావు ఉన్నారు. మనం చూస్తే ఆయన ఆ రోజు కోసుకొని ఆత్మహత్యాయత్నం అంటే ఈ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు ఆపారు. అయితే ఆ సమస్య పార్టీ పరిష్కరిస్తుంది అనుకున్న పరిష్కారం కాలేదు. అయితే ఈ వార్తను ప్రచురించినందుకు సాక్షి కార్యాలయం మీద నిన్న ఆ చింతమనేని అనుచరులు దాడి చేసి సాక్షి కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో బాబురావు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. సార్, ఏంటి ఇష్యూ ఏంటి? ఎందుకు ఆయన మీద మీరు ఫిర్యాదు చేస్తున్నారు? ఎటువంటి అన్యాయం మీకు జరిగింది? నమస్తే అండి, నా పేరు దాసరి బాబురావు అండి. నా భార్య పేరు దాసరి నాగలక్ష్మి అండి. మేము విజయవాడలో నివాసం ఉంటామండి. మా ఇద్దరికి కలిపి దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామంలో 9 ఎకరాల 57 సెంట్ల పొలం ఉందండి. మా పొలం చుట్టూ అన్ని పొలాల కన్నా 4 అడుగులు ఎత్తు ఉంటుందండి. ఎత్తుంటే దీన్ని గ్రహించి అక్కడ తెలుగుదేశం లీడర్లండి నాగబోయిన సత్యనారాయణ అండి, పుసులూరి బోస్ అండి, వీళ్ళిద్దరూ కలిపి మీ పొలం ఎత్తుకుంది కదా, ఇందులో 8 అడుగులు మేము గ్రావెల్ తవ్వుకుంటాము, మళ్ళీ మీకు పక్కనున్న పొలాల లెవెల్కి పూడ్చిపెట్టేస్తాము, పామాయిల్ మొక్కలు వేసి పెడతామని, మాకు గ్రావెల్ తవ్వుకుంటామని మా దగ్గరకు వచ్చారండి. ప్రభుత్వంచే కావలసిన అన్ని అనుమతులు మేమే తీసుకుంటాం, స్వయంగా మా ఖర్చులతో స్వయంగా తీసుకుంటామని వాళ్ళు చెప్పారండి. కానీ వాళ్ళు సరే అని మేము పొలం ఎత్తుకుంది కదా, నీళ్లు నిలబడతలేదని మేము సరే ఒప్పుకునండి. వారికి వాళ్ళు ఏం చేశారండి, ప్రభుత్వ అనుమతుల కొరకు మీ దగ్గర అగ్రిమెంట్ కావాలని మాతో అగ్రిమెంట్ చేయించుకున్నారండి. అగ్రిమెంట్ సమయంలో మాకు డబ్బులు ఇచ్చారండి. మేము డబ్బులు ఇవ్వలేదంటలేదండి. అగ్రిమెంట్ సమయంలో మాకు డబ్బులు ఇచ్చారండి. మేము అగ్రిమెంట్ రాసామండి. అగ్రిమెంట్లో 3వ పేజీ 6వ కాలంలో క్లియర్గా రాశారండి, ప్రభుత్వ అనుమతులన్నీ మేమే తీసుకుంటామనండి. తీసుకున్నామండి. వాళ్ళు ప్రభుత్వ అనుమతులకు అప్లై చేసాం, వస్తుందని చెప్పారండి. ఈ మధ్యన వర్షాకాలం వచ్చిందండి. నేను విజయవాడ వచ్చేసానండి. కొంచెం అనారోగ్య కారణాల వల్ల 3 నెలల వరకు నేను చేలోకి వెళ్ళకపోయానండి. చేలోకి వెళ్ళి నేను జనవరి 18వ తారీఖున చేలోకి వెళ్ళి చూసేటప్పటికి ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు పొందకుండానే 1 ఎకరం వరకు పొలం తవ్వేశారండి. ఇదేంటని నేను అడ్డుకోగా కోరి తవ్వుతుంటే అక్కడ అడ్డుకుంటాకి వెళ్ళానండి. అడ్డుకుంటాకి వెళ్తే పుసులూరు బోస్ అనే అతను దాన్ని కోరి గోతులోకి 2 సార్లు ఒకసారి పడదోసాడండి. ఇదేంట్రా పడదోసేస్తాను, మళ్ళీ వెళ్ళండి పైకి ఎక్కితే మళ్ళీ పడదోసేసాడండి. నీకు ఇక్కడ ఎవరు దిక్కులేరు, ఒక బకెట్ మట్టి ఎత్తే చచ్చూరుకుంటావు, మేము అధికార పార్టీ వాళ్ళం, మాకు పెద్దవాళ్ళ అండదండలు ఉన్నాయి, మాకు ఏ విధమైన పరిమితులు అక్కలేదు, ఏ ఆఫీసులో రారు ఇక్కడికే అని నేను బెదిరించి హత్యా ప్రయత్నం చేశాడండి. నేను వెంటనే పారిపోయండి మా భార్యను తీసుకుని దెందులూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసామండి. దెందులూరు పోలీసు వారు పట్టించుకోలేదని మమ్మల్ని. పట్టించుకోకపోతే నేనే స్వయంగా నా పొలం తవ్వేస్తున్నానండి. మైనింగ్ వారికి పీజీఆర్ఎస్ ద్వారా 23/1/25 తేదీన కంప్లైంట్ పెట్టానండి. కంప్లైంట్ పెట్టిన వారు వెంటనే రాలేదండి. ఈ మయ్యం తవ్వేస్తున్నారని రోజును మళ్ళీ ఫిబ్రవరి 4వ తారీఖు అండి. 4వ తారీఖు నేను నా భార్య చేలోకి వెళ్ళామండి. చేలోకి వెళ్ళేటప్పటికి 10 మంది గుర్తు తెలియని మహిళను తీసుకొచ్చారండి. నన్ను నా భార్యని తోసేశారండి. తోసేసి పైగా నా మీద SC/ST కేసులు పెడతాం మీ మీద అని అయినా మేము అడ్డుకుంటానండి. లారీ వెనక చక్రాల కింద తోసేత్తకు ప్రయత్నించారండి. నేను పారిపోయామండి. మీ ఇద్దరం కలిపి పారిపోయి మళ్ళీ దెందులూరు పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ పెట్టామండి. అయినా పట్టించుకోలేదండి. ఆ మైనింగ్కు సంబంధించి అన్ని పర్మిషన్లు తీసుకుంటామని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఏ పర్మిషన్ తీసుకోకుండా మైనింగ్ తవ్వకంతో మైనింగ్ డిపార్ట్మెంట్ దాదాపు 1,25,00,000 ఫైన్ వచ్చింది. దీని సంగతి తేల్చండి అంటూ వాళ్ళు అడగడం, దాన్ని ఎమ్మెల్యే అధికారికంగా తన వాహనాలతో తరలిస్తున్నారు, తన ఏవైతే జేసీబీలు ఉన్నాయో దాని నుంచి మట్టి తరలింపు జరుగుతుందంటూ కూడా ఆడియో రిలీజ్ చేసిన పరిస్థితి. ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ బాధితులు బాబురావు కానీ వాళ్ళ మిస్సెస్ కానీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చివరికి ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మాకు చావే దిక్కు అంటూ కూడా వాళ్ళు మొరపెట్టుకుంటున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.